బంగ్లాదేశ్ అంధకారంలోకి వెళ్ళిపోతోంది, హిందువులందరూ యునైట్ అవ్వాల్సినటువంటి అవకాశం సమయం వచ్చింది అన్నట్టుగా ఆవిడ చెప్తున్నారు. అంటే ఇది జస్ట్ అవామీ లీగ్ పార్టీని కాస్త రివైవల్ చేసేటువంటి ఉద్దేశంతో చేస్తున్నారా? అసలు ఆ రివైవల్కి స్కోప్ ఉందంటారా అక్కడ? ఇంకా వాళ్ళని బ్యాన్ చేశారు ఎలక్షన్ నుంచి. ఆ బ్యాన్ ఎత్తరు. వాళ్ళు ఇండిపెండెంట్గా పోటీ చేస్తారు. చాలామంది జియా కొడుకుని సపోర్ట్ చేస్తారని అర్థమవుతుంది. అతను కూడా అప్పీల్ చేస్తున్నాడు. ఏదో రకంగా ఆయన ప్రైమ్ మినిస్టర్ అయిపోవాలి. 2009 నుంచి అధికారంలో లేరు. 15 సంవత్సరాలు. తల్లి చచ్చిపోయింది. అతను 17 సంవత్సరాలు ఫారెన్ కంట్రీలో ఉండి దాక్కుని వస్తున్నాడు. అతను చేసిన ఘోరాలప్పుడు తల్లి ప్రైమ్ మినిస్టర్గా ఉన్నప్పుడు పట్టించుకుంటారు, చంపేస్తారని పారిపోయి ఉన్నాడు లండన్లో. సో అతనికి పవర్ కావాలి. అంటే చాలా కేసెస్ కూడా ఉన్నాయి కదా సార్ ఆయన పైన, అవన్నీ కూడా చాలా కేసెస్ ఉన్నాయి. డబ్బులు సంపాదించుకున్నారు, ఘోరాలు చేశారు, అన్నీ చేశారు, చేయవలసినవి అన్నీ చేశారు. కానీ 15 సంవత్సరాల ఆలోచన వస్తుంది కదా, తెలివితేటలు కూడా వస్తాయి. భారతదేశంతో తగు దేనికి? రోజు తగు పెట్టుకోవాలి పాకిస్తాన్ గురించి, మనకేంటి ఉపయోగం వాళ్ళతో? ఆ ఫీలింగ్. చాలామంది అనుకుంటారు ఏదో అమెరికా చేయమన్నది, చైనా చేయమన్నది, అలాంటి పట్టుకోరు. ఇంకా ఇలాంటి దేశాల దగ్గరికి వెళితే బిలియన్స్ ఆఫ్ డాలర్స్ ఖర్చు పెట్టాలి. దేనికి అంటున్నారు అమెరికా, చైనా? దేనికి? ఏదో మన కాంట్రాక్ట్స్ ఇస్తే చేద్దాం, అంతేగాని ఇది డబ్బిచ్చేసి వాళ్ళు నిలబెట్టి భారతదేశంతో పోరాడమంటే నేపాల్ లాగా ఉంటుంది. గవర్నమెంట్లు ఎగిరిపోయింది. శ్రీలంక గవర్నమెంట్ ఎగిరిపోయింది. రాజపక్ష చైనాకి దగ్గరగా ఉండేవాడు. మాల్డీవ్స్ ఏదో చైనాస్ ఏదో చేసేస్తారు మాకు అనుకుంటే వాళ్ళు నీకెందుకు అన్నారు, చిన్న ఐలాండ్ మాకేంటన్నారు. సో ఇవన్నీ ఒకసారి అలాగ ఉంటాయి. ప్రస్తుతం మనం చూడాలంటే హిందువులు అన్సేఫ్గానే ఉన్నారు. కానీ వాళ్ళు అడిగే ప్రశ్న, మేము ఎందుకు వదిలి వెళ్ళిపోవాలి? మా ఆస్తులు, మా పొలాలు అని ఎందుకు వదిలేయాలి? ఆ ప్రశ్న చాలా మంచి ప్రశ్న. భారతదేశం అది ప్రొటెక్ట్ చేయటం పరిస్థితి తేవాలి. ఇంకో పెద్ద ప్రాబ్లం బంగ్లాదేశ్లో ఏంటంటే, మన మీద కోపం. మనం బంగ్లాదేశ్ నుంచి వచ్చి సెటిల్ అయిన వాళ్ళందరినీ పొమ్మంటున్నాం కాబట్టి అది పెద్ద ఇష్యూ అయిపోయింది. అసలైన ఇష్యూ అది. అమలు గెంటేస్తున్నారు అక్కడి నుంచి. ఇప్పటి వరకు రోజుకు 1000 మందో 2000 మందో వచ్చి సెటిల్ అయిపోయేవారు. వెస్ట్ బెంగాల్లో, హైదరాబాద్లో, బీహార్లో, ఉత్తరప్రదేశ్లో, ఆసాంలో, ఈ 6 చిన్న రాష్ట్రాల్లో వచ్చేసారు. గమ్మత్తుగా ఇన్నోసెంట్ అమ్మాయిలు పెళ్లి చేసుకునేవారు, ట్రైబల్స్ని భూములు సాధించేవారు. అందరికీ ఆశ్చర్యపోతున్నారు. ఆగు 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 అంటున్నాం కాబట్టి ఇప్పుడు వాళ్ళకి లేసారు. వాళ్ళకి కోపం, ఫ్రస్ట్రేషన్ వచ్చేసింది. కానీ అసలు బంగ్లాదేశ్ విభజన కూడా ఇండియా హెల్ప్ చేసింది బంగ్లాదేశ్కి. మీరు చాలా చక్కటి ప్రశ్న అడిగారు. హెల్ప్ అనేది ఇప్పుడున్న జనరేషన్కి ఏం తెలియదు కదా. 55 సంవత్సరాలు అయిపోయింది, 3 తరాలు అయిపోయింది. ఏంటి వాళ్ళ జ్ఞాపకం ఏముంటుంది? 55 సంవత్సరాల తర్వాత వాళ్ళకి ఏం జ్ఞాపకం ఉంటుంది? ఏముంటుందో జ్ఞాపకం. అలాగే ఒక్కొక్క విషయం కూడా చెప్తున్నా. ఆ దేశం చూస్తే మీరు ఇవాళ 2026 చూస్తున్నారు. మీరు 1905 చూడాలి, 6 చూడాలి. అప్పుడు ఈస్ట్ బెంగాల్, ఇప్పుడున్న బంగ్లాదేశ్ ముస్లిం అని వేరే రాష్ట్రం చేశారు బ్రిటన్. వెస్ట్ బెంగాల్ అనేది హిందూ రాష్ట్రం చేశారు. ఎంత కయ్యాలు పడ్డారు. ఆగస్ట్ 17, 1946 విశేషమైన రైట్స్ ఇంజనీర్ చేశారు బంగ్లాదేశీ ముస్లిమ్స్. వేల మంది హిందూస్ చచ్చిపోయారు. అప్పుడు బ్రిటిష్ గవర్నమెంట్, గాంధీ అందరూ ఇంకా వేరే దేశం ఇవ్వాలి, తప్పదు, ఎంతో ఉండలేమని వచ్చేసారు. అవి ఎక్కువ గొడవలు ఇక్కడే జరిగినాయి. కమ్యూనల్ ఇష్యూస్ ఇక్కడే జరిగినాయి. నో ఖాళీ అంటే గాంధీ యొక్క జనం చచ్చిపోతున్నారని గాంధీ వెళ్ళి అక్కడ ఫాస్టింగ్ చేసి 10 రోజులు 5 రోజులు, కరెక్ట్ తారీఖు నాకు తెలియదు, 10 ఫాస్టింగ్ చేసి నో ఖాళీ అనే ఊళ్ళో ఆయన తిరిగి యాప్ చేసి పీస్ కావాలని పీస్ తీసుకొచ్చాడు, ఢిల్లీ వచ్చాడు, చచ్చిపోయాడు. అది వేరే విషయం. అందువల్ల అక్కడేం కొత్త కాదు, ఎంత పాత. 125 సంవత్సరాలు బట్టి జరుగుతుంది. తర్వాత వాళ్ళు బంగ్లాదేశ్ అనే దేశం ఫామ్ చేసాక 71లో భారతదేశం సాయంతో 75కి ఎవరైతే దేశం స్థాపించడానికి బంగ్లాదేశ్ నుంచి వచ్చేయడం ముజిబుర్ రెహమాన్, అతనే కాదు, అతను భార్యని కాదు, పిల్లల్ని, మనవరాల్ని అందరినీ చంపేశారు ఆ రాత్రి. ఒక షేక్ హసీనా ఇతర దేశాల్లో ఉన్నది ఆ టైంలో. ఆమె బ్రతికింది. ఆమె కూడా అక్కడ ఉంటే ఆమెని చంపేస్తారు. 75లో చంపేశారు. 75 స్వతంత్రం వచ్చింది. 75 ఎవరైతే స్వతంత్రం తీసుకొచ్చారో ఆ పక్కన చంపేశారు. అప్పుడు ఇప్పుడున్న ఖలీదా జియా భర్త మిలిటరీ కమాండర్, ఆయన పవర్ తీసుకున్నారు. ఆయన్ని చంపేశారు. 81లో సోల్జర్స్ చంపేశారు. దాని తర్వాత ఇంకో మిలిటరీ డిక్టేటర్ వచ్చారు. ఆయన జైల్లో వేశారు, ఎర్షాద్ అని. వాడు లూటీ చేశాడు, అంతా చేశారు. తర్వాత ఖలీదా జియా హౌస్ అరెస్ట్, కొడుకుని పంపించేశారు. ఇప్పుడు హసీనా జైలు అరెస్ట్.
ఏ ఎవరైతే ప్రధానమంత్రి చేశారో చచ్చిపోవటం, జైల్లో వెళ్ళటం, తరివేయటం దేశం నుంచి, అదే జరిగింది. సో అది సింపుల్ కంట్రీ కాదు, సెటిల్ అవ్వలేదు. పాకిస్తాన్ ఎలా సెటిల్ అవ్వలేదో ఇది కూడా అంతే, సెటిల్ అవ్వలేదు. ఒక్క ఎలక్షన్ ఫ్రీగా జరగలేదు, ఎలక్షన్ ఓడిపోయారు. సో బంగ్లాదేశ్ ఏదో ఒక పెద్ద దేశం, ప్రజాస్వామ్యం ఉన్నది ఏమీ లేదు అక్కడ, ఏమీ లేదు. 2 ఫ్యామిలీస్ డామినేట్ చేస్తున్నాయి అంతే. ఆమె ఉంటే ఈ పక్కన ఉండు, లేకపోతే ఆ పక్కన ఉండు, లేకపోతే ఏం లేదు. అలా చిన్న దేశం. ఉత్తరప్రదేశ్ కంటే చిన్న దేశం, 17 కోట్ల మంది. ఉత్తరప్రదేశ్లో 22 కోట్లు ఎంతో ఉన్నారు. సో అందరికి ఒకరికి తెలుసు, విరోధాలు తెలుసు. సో చాలా అన్వయబుల్ దేశం. కల్చర్ కూడా బాగుండాలి కదా, అడ్జస్ట్మెంట్ ఉండాలి కదా, ఒక ఎలీట్ ఉండాలి కదా. ఎలీట్ ఉంటే చదువుకుంటారు. శ్రీలంకలో ఎలీట్ ఉండాలి. ఎలీట్ అంటే పైన ఒక 5 లక్షల మంది ఏ పార్టీలో ఉన్నదా కలుసుకుంటూ ఉంటారు, మాట్లాడుకుంటూ ఉంటారు. సో ఎలీట్ ఉంది. బ్రిటన్లో ఎలీట్ ఉన్నది, భారతదేశంలో కూడా ఎలీట్ ఉన్నది కొంతవరకు. ఎలీట్ అంటే ఉన్నత స్థాయిలో ఉన్నవాడు, ఏ పార్టీలో ఉన్నదో ఎక్కడ ఉన్నా కలుసుకుంటారు. బంగ్లాదేశ్లో అది లేదు. సో అది ప్రాబ్లం, అది ప్రాబ్లం. అక్కడ ఎవరికి బాడే ఎక్కువ మంది జనాభా మిడిల్ ఈస్ట్లో పనిచేస్తున్నారు, ఇంగ్లాండ్లో ఉన్నారు, ఇతర దేశాలకు వెళ్ళిపోయారు, అక్కడి నుంచి డబ్బు పంపిస్తారు. చాలా తెలివితేటలు ఉన్న వ్యక్తి, కొన్ని విషయాల్లో చాలా గొప్పవాళ్ళు, అన్నీ ఉన్నాయి. కానీ ఈ అస్థిరత వాళ్ళ రక్తంలో ఉన్నదా, వాళ్ళ సమాజంలో ఉన్నదా, వాళ్ళ సంస్కృతిలో ఉన్నదా, భాషలో ఉన్నదా తెలియదు. ఇప్పుడు అక్కడ లోకల్ డిస్ప్యూట్స్ రోజు రోజుకి ఈ రకంగా ఎస్కలేట్ అవుతున్నాయి కదా సార్. మరి ఇంటెలిజెన్స్ ఏజెన్సీస్ రోల్ ఏంటంటారు? బంగ్లాదేశ్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీస్కి రోలే లేదు, ఎందుకంటే అంతా పొలిటికల్ డైరెక్షన్స్. వాళ్ళు అనుకున్నది జరుగుతుంది. షేక్ హసీనా కూడా 15 సంవత్సరాల్లో ఎక్సెసెస్ చేసింది, ఎక్కువ చెడ్డ పనులు చేసింది. ఆమె ఏదో భారతదేశాన్ని సపోర్ట్ చేసిందంటే అంత ఇంటెలిజెంట్గా సపోర్ట్ చేయాలి. మూర్ఖతనంగా చేస్తే మనకు ఆఖరికి చెడ్డ పేరు వచ్చింది కదా, ఆమె ఏదో పెద్ద సపోర్ట్ చేస్తామని. అందువల్ల సపోర్ట్ చేసేవాళ్ళు కూడా, మనం సపోర్ట్ చేసేవాళ్ళు వాళ్ళే మన సపోర్టర్లు అయితే అది కూడా కేర్ఫుల్గా ఉండాలి. అది లేకుండా మన గవర్నమెంట్ కూడా నిద్రపోయారు, ఏదో మేనేజ్ చేసుకుంటుంది కదా, మనకి ఎందుకు గొడవ అని. ఆమె కూడా వినేది కాదు మాట. సో గత 2 ఎలక్షన్స్ బంగ్లాదేశ్లో ఖలీదా జియా పార్టీ బాయ్కాట్ చేసి అది ఎవరికి తెలియదు. సో ఒంటి గుర్రం పందెంలాగా షేక్ హసీనా గెలిచింది. సో పబ్లిక్ కోపం వస్తుంది కదా, ఒక నియంతలాగా. సో అందువల్ల చాలా ఫ్యాక్టర్స్ ఉన్నాయి బంగ్లాదేశ్. కానీ భారతదేశానికి పై చేయ కొన్ని రోజులు హడావిడిగా ఇటు అటు ఏదో అయిపోయింది అనుకుంటే అలా కాదు. సాఫ్ట్గా డీల్ చేస్తున్నారు, కేర్ఫుల్గా డీల్ చేస్తున్నారు, కరెక్ట్గా డీల్ చేస్తున్నారు. గెలిచేవాడితో పెట్టుకున్నారు సంబంధం. డైరెక్ట్గా నరేంద్ర మోడీ మాట్లాడాడు, కొడుకుతో ఫారెన్ మినిస్టర్ వెళ్ళాడు, మీతో చచ్చిపోయింది, ఇంత గొప్పలేది అన్నీ చెప్పారు, సెంటిమెంట్ చెప్పారు, వాళ్ళతో మాట్లాడుకున్నారు. మేము అడ్డం ఉంటుంది, ఇష్టం వచ్చి చేసుకో, మా ఇంట్రెస్ట్ దొక్కుతాను దేనికి ఎక్స్ప్లెయిన్ చేశారు. వై ఆర్ యూ బోదరింగ్, మమ్మల్ని ఎందుకు హామ్ చేస్తాం, వై, ఏంటి కారణం, అయిపోయింది కదా. సో చాలా వరకు సెట్ అవ్వింది. పాకిస్తాన్ కూడా అప్సెట్ అవ్వింది. వాడు పాకిస్తాన్తో అయిపోయిన ఎలక్షన్ చూసుకుందాం అంటున్నారు, కానీ అయిపోయాక ఏం చేయలేదు. ఒకటి మీరు ఎప్పుడు మర్చిపోకూడదు, ఇంటర్నేషనల్ పాలిటిక్స్లో ఎప్పుడు సంబంధాలు మారిపోతాయో ఎవరు చెప్పలేరు, ఏ క్షణంలో ఏం మారిపోతారో తెలియదు. అసలు మన దేశంలో యాంటీ డిఫెక్షన్ లా లేకపోతే ఈవేళ పొద్దున్న వ్యక్తి చీఫ్ మినిస్టర్గా ఉంటాడు, రేపు పోతాడు. అలాగే ఉండాలి ప్రజాస్వామ్యంలో, ఇలా యాంటీ డిఫెక్షన్. ఎందుకంటే ఆ మూమెంట్ ఉండాలి, ఆ భయం ఉండాలి. అధికారంలో ఉన్న వాళ్ళు భయపడాలి, మనం ఎప్పుడో పొద్దున్న పోతాం, ఎమ్మెల్యేతో సరిగ్గా లేవని ఎన్నో ఉన్నాయి. సో అందువల్ల పాలిటిక్స్ ఎప్పుడు అనుకున్నట్టుగా జరగదు. ఇంటర్నేషనల్ పాలిటిక్స్ అసలు జరగదు. ఎవరు పర్మనెంట్ ఫ్రెండ్స్ లేరు, పర్మనెంట్ ఎనిమీస్ లేరు, అందరికీ తెలుసు. అది ఆ సామెత అందరికీ ఒరిజినల్ నాలెడ్జ్గా చెప్పుకుంటున్నారు. 224 సంవత్సరాలు బట్టి ఉన్న నాలెడ్జ్ అది. సో మనం ఎదురు చూడవచ్చు, పాజిటివ్గా ఎదురు చూడవచ్చు, ఎప్పుడు తూలిపోకూడదు. భారతదేశం ఎన్నో విధాలుగా విరోధులను కొనేయచ్చు, ఎన్నో విధాలుగా అవన్నీ వాడుతున్నారు భారతదేశం. సో ఇప్పుడు బంగ్లాదేశ్